హాయ్ ఫ్రెండ్స్, నిన్న మనం చేసిన హిందీ వీడియో ఎవ్వరు కూడా అర్థమైతే తెలియజేయండి అని చంపుతారు. సరే, ఇక వీడియో టాపిక్ ఏంటంటే బ్రెస్ట్ బడ్డింగ్. ఏంటి అంటే టీనేజ్ పిల్లల్లో నిప్పుల దగ్గర చిన్న కాయలాగా అంటే అదే గడ్డలాగా అయ్యి నొప్పి స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఇక చెస్ట్ దగ్గర పెయిన్ అయినసరికి పేరెంట్స్ టెన్షన్ పడి ఒకటే డాక్టర్ల చుట్టూ తిరుగుతుంటారు. ఇంకొంతమంది ఏకంగా ఈసీలు కూడా తీసుకొచ్చి నాకు ఇంట్లో. ఇగో ఈ బ్రెస్ట్ బడ్డింగ్ అనేది ప్యూబర్టీ అంటే యవ్వనం వచ్చే టైంలో హార్మోన్ జర పైకి కిందికి అవుతాయి కదా, దానివల్ల ఈ చేంజెస్ స్టార్ట్ అవుతాయి. ఇది అమ్మాయిల్లో 8 నుండి 13 సంవత్సరాల మధ్యలో, అబ్బాయిలు అయితే 10 to 14 years మధ్యలో చూస్తాం. ఆ టైంలో ఆ నిప్పుల దగ్గర నొప్పి 1-2 వారాల వరకు ఉంటుంది. ఆ తర్వాత కొంతమందికి ఇంకొన్ని రోజులు కూడా ఎక్కువ ఉండొచ్చు అన్నట్టు. సో ఇది అందరి పిల్లల్లో అయ్యే ముచ్చటనే, మీరేం టెన్షన్ పడకండి. అండ్ ఆ నొప్పి తగ్గడానికి వేడితోటో ఐస్ తోటో కాపండి. సరిపోకపోతే 1-2 రోజులు పారాసెటమాల్ వేయండి. అప్పటికీ నొప్పి తగ్గకపోతే అట్లనే అక్కడ స్కిన్ మీద ఏమైనా చేంజెస్ రెడ్ కావడం లాగా, లేకపోతే గడ్డ పెద్దగా పెరగడం, లేకపోతే ఆ గడ్డ నుండి చీమ్ రావడం లాగా ఇంకేమన్నా చేంజెస్ కనుక కనిపిస్తే వెంటనే మీ పీడియాట్రిషియన్ చూపించండి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ ముచ్చట ఏంటంటే, ఇది కేవలం ఒక సైడ్ మాత్రమే స్టార్ట్ అవుతుంది, లెఫ్ట్కో రైట్ సైడ్కో. ఇంకో సైడ్ స్టార్ట్ అవ్వడానికి కొన్ని నెలలు పట్టవచ్చు అన్నట్టు. ఇక ఆ టైంలో మన పిల్లలకి చూడడానికి ఒక సైడ్ ఎత్తుగా ఉండడం వల్ల జరంత ఇబ్బంది పడవచ్చు. సో వాళ్ళకి జర కౌన్సిలింగ్ ఇవ్వండి. ఇవి భూమి మీద పుట్టిన వాళ్ళందరికీ జరిగే విషయమే, దీనికి సిగ్గుపడాల్సింది ఏం లేదని. అండ్ నెక్స్ట్ బాడీలో జరిగే చేంజెస్, అమ్మాయిల్లో అయితే మెన్స్ట్రువల్ సైకిల్ కావచ్చు, అబ్బాయిల్లో అయితే హెయిర్ పెరగడం కావచ్చు, వీటి గురించి జరంతా డిస్కస్ చేయండి. అండ్ వాళ్ళ మైండ్ ట్రైన్ చేయండి. ఆ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నేను మళ్ళీ వీడియోస్ చేస్తాను. ఈ టాపిక్ మీద ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్స్.